బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సుంకిశాల ఘటనకు మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే కారణమా? ప్రాజెక్టు పనులు జాప్యమే ప్రమాదానికి కారణమంటున్నారు అధికారులు. 2016లో సుంకిశాల ప్రాజెక్టు పనులు దక్కించుకుంది మెగా ఇంజనీరింగ్. దాదాపు 8 ఏళ్లు గడిచిన 70% పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలంటున్నారు కేటీఆర్. కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ప్రమాదంపై నివేదిక అందిన తర్వాత కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కాంట్రాక్టు సంస్థదే అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక ప్రమాదం జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచిన కాంట్రాక్టు సంస్థ అధికారులకు సంబంధించి చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఈ స్ట్రక్చర్ నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ కూడా అంచనా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం సుంకిశాల ప్రాజెక్ట్కి సంబంధించి సుంకిశాల ఘటనకు సంబంధించి మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే కారణమా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ప్రాజెక్టు పనుల్లో జాప్యమే ప్రమాదానికి కారణమంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకు వచ్చి చెప్పాం, గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది? ఈ విషయం బయటికి చెప్పాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం పర్యవేక్షణ లేదు, రిపోర్టు లేదు, చూసింది లేదు. పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా? కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు? అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వీఆర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్కి అని చెప్పారు. నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసినరు? ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టినరు? ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియకపోతే అది కూడా చెప్తా ఉన్నాను. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈరోజు వరకు అనుకుంటే, నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే, మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా? ఆయన డిపార్ట్మెంట్లో తాను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఆలోచించండి. ఒకవేళ తెలిసి కూడా 24 గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కి వెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకు వచ్చి చెప్పాం, గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది? ఈ విషయం బయటికి చెప్పాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం రైట్, అది మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ముఖ్యంగా సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనకు సంబంధించి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయనేమన్నారు ఇప్పుడు చూద్దాం. ఎందుకు అపోజిషన్ లీడర్స్ మొత్తుకుంటారో అర్థం కావడం. ఎందుకంటే డిజైన్ చేసింది మీరు, కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు, నిర్మాణం అయింది మీ హయాంలో. మరి మీ కమిషన్ల కక్కుర్తో మరొకటి ఒక రీటైనింగ్ వాల్ కొలాప్స్ అయింది. అది కూడా మీ హయాంలోనే కట్టింది. డిజైన్ కూడా మీరే చేసిండ్రు, కాంట్రాక్ట్ కూడా మీరే ఇచ్చిండ్రు. ఒక్కసారి ఆలోచన చేయాలి. సుఖేంద్ర రెడ్డి గారు చెప్పిన మాటలు నేను గుర్తు చేస్తున్నా. 2014లో అధికారంలోకి వస్తే ఎలక్షన్స్ వచ్చే 1-2 సంవత్సరాల ముందు ఈ పనులు మొదలుపెట్టడంలో మతలబు ఏముందో ఆలోచన చేయాలి. మరి అయితే
డిజైను నిర్మాణము మీరు చేసిండ్రు. ఈరోజు రీటైనింగ్ వాల్ కొలాప్స్ కావడం సరే మీరు చేసినా మేము బాధాకరం అంటున్నాం, దురుసుగా అంటున్నాం. కానీ స్పష్టమైన హామీ ఇస్తున్నాము. ఇది ఈ సంఘటన వల్ల ఎంత నష్టం జరిగితే అంత మొత్తం కాంట్రాక్టర్ కంపెనీయే భరిస్తుంది, ప్రభుత్వానికి ప్రజలకి ఏమీ నష్టం ఉండదని చెప్పి చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం. ఏజెన్సీని కాంట్రాక్ట్ సంస్థను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలండి. సరే అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రిపోర్ట్ మీద ఆధారం ఏంటని కూడా చెప్తుంది. గోప్యంగా ఎవరు ఉంచిందని నేను అనుకోను. సరే సంఘటన జరిగింది, ఇంజనీర్ లెవెల్లో వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో 6వ తారీఖు వచ్చింది. 6వ తారీఖు వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు రీటైనింగ్ వాల్ పడిపోవడం ఏజెన్సీ అప్పుడే వాళ్ళు దాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు అధికారుల మీద ప్రెషర్ చేయడం బట్టి ఇప్పుడు పనులు చేసే పని లేదు, అధికారుల మీద ప్రెషర్ చేయబట్టి వాళ్ళు పనులు చేయడం వల్ల ఈ విధంగా జరిగిందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ సరే ఏదో లేనిపోని మాట్లాడడానికి ఎవరేమంటారు, ఎవరి మీద ఒత్తిడి తీసుకురాలేదు. నార్మల్ కోర్సులో వర్క్స్ జరుగుతున్నాయి. ఓకే, తప్పనిసరిగా దీని మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆల్రెడీ వాటర్ వర్క్స్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తాం. ఏజెన్సీని కాంట్రాక్ట్ సంస్థను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలండి. సరే అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రైట్, మొత్తంగా అయితే మాత్రం సుంకిశాల, అవును సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనకు సంబంధించి మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే కారణమా అంటే అవుననే ప్రశ్న వినిపిస్తోంది. ఇక్కడ ప్రాజెక్టు పనులు జాప్యమే ప్రమాదానికి కారణమంటున్నారు అధికారులు. 2016లో సుంకిశాల ప్రాజెక్టు పనులు దక్కించుకుంది మెగా ఇంజనీరింగ్. దాదాపు 8 ఏళ్లు గడిచిన 70% పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేసిన సందర్భాన్ని చూసాం. కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదంపై నివేదిక అందిన తర్వాత కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కాంట్రాక్టు సంస్థదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ప్రమాదం జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచిన కాంట్రాక్టు సంస్థ అధికారులకు సంబంధించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక్కడ వినిపిస్తోంది. అయితే పునర్నిర్మాణానికి సంబంధించి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే ఒక అంచనా ఉంది. దీన్ని పూర్తి బాధ్యత సదరు సంస్థే చేపడుతుంది అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఎందుకంటే ఇదే అంశాన్ని ఇటు ఇన్ఫాక్ట్ మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు చెప్పిన సందర్భాన్ని చూసాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళబోతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ తీసుకోబోతున్నారు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యింది. అసలు ఎందుకు జాప్యం జరిగింది, ప్రాజెక్ట్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, ఎప్పుడు అలా పూర్తి అవ్వాలి, ఎందుకు ఎక్స్టెన్షన్ అయ్యింది, ఎందుకు డిలే అయ్యింది, ఇవన్నీ కూడా కారణాలు దీంట్లో డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రిటర్నింగ్ వాల్ ఎందుకు కూలింది, ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం అయింది అనే అంశానికి సంబంధించి కూడా డీప్ డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. అప్డేట్స్ అందించేందుకు రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనకు సంబంధించి ఇటు భట్టి విక్రమార్క కూడా ఇటు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే కారణం అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది రమేష్? ఇప్పటికీ అధికారులు విచారణ కూడా ఆదేశించడం జరిగింది. జలమండలి ఎండి అశోక్ రెడ్డితో పాటు కూడా ప్రాజెక్టు డైరెక్టర్ ని కూడా చేర్చడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆ కమిటీ విచారణ జరిపిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. మనం ఇప్పటికే చూసినట్టే మెగా సంస్థ నిర్లక్ష్యం అనేది కూడా ఇప్పటికే 3 సార్లు కూడా నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేరళ ప్రభుత్వం NHI ఆ రోడ్డు నిర్మాణ లోపం ఉందని నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా కాళేశ్వరం బాహుబలి పంపుకి నీళ్లు రావడం అది 2వ రీజన్. ఇప్పుడు సుంకిశాల రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో పేక మేడల కూలిపోవడం ఇప్పటికి కూడా 3 సార్లు కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. ఒక సంస్థ కాంట్రాక్ట్ సంస్థ నిర్వహణ లోపంతో ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కేటీఆర్ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ కాంట్రాక్టు ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదే ప్రశ్నని మంత్రులతో అడిగా కూడా మంత్రులు కూడా అదే సమాధానం ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ తర్వాత కూడా ఖచ్చితంగా నిర్లక్ష్యం అని తెలిస్తే కూడా
చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇందులో నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే పనులు ఇప్పుడు ఈ సమయంలో ప్రారంభించాల్సినటువంటి పని లేదు. ప్రతి ఆగస్టు మాసంలో కూడా ఖచ్చితంగా నాగార్జున సాగర్ కి వరద వస్తుంది, ఇన్ఫ్లో వస్తుందని అది ఎవరు అడిగినా కానీ తెలుసు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆగస్టులో ఖచ్చితంగా వరద వస్తుంది. వరద వచ్చే సమయంలో ఈ విధంగా పనులు ప్రారంభించడం, సొరంగం గేటును ఓపెన్ చేయడం, కింది నుంచి భారీ స్థాయిలో కూడా నీరు రావడం, అదేవిధంగా నాగార్జున సాగర్ కి భారీగా 3 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చి ఆ నీరు తాకిడి, అదేవిధంగా సొరంగ మార్గం నుంచి వచ్చినటువంటి ఓపెన్ గేటు ఓపెన్ కావడంతో కూడా వచ్చినటువంటి కూడా ఈ విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుందని కానీ ఒక నిర్ధారణకు రావడం జరిగింది. కానీ దీనికి మాత్రం పూర్తి కారణం ఎవరనేది ఇప్పటికీ మంత్రులు తేల్చలేకపోతున్నారు. స్వయంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ పరిశీలించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎంతో కూడా జరిగిన తీరును వివరించిన తర్వాత కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ డిలే జరిగింది, ఎందుకంటే ఘటన జరిగిన అంశానికి సంబంధించి వెలుగులోకి రావడానికి తర్వాత రిపోర్ట్ చేసే ఈ గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం అనేది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. అంటే కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించి అధికారులకు మధ్య ఏమైనా కుమ్మక్కు లాంటి అంశం ఏమైనా జరిగిందనే విచారణ, అంటే ఆ యాంగిల్ కూడా విచారణ జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రమాదం జరిగింది ఆగస్టు 2వ తారీఖు, వెలుగులోకి వచ్చింది 6వ తారీఖు. అంటే ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రమాదం జరిగిన వారం రోజుల వరకు కూడా గోప్యంగా ఉంచడానికి కూడా కారణం ఏంటి అని కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ప్రతిపక్షం కూడా ఇదే ప్రశ్నను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు వారం రోజులు గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటి? ప్రభుత్వానికి నిజంగా ఇది తెలిసి ఉంటే అసెంబ్లీలో అప్పుడు అసెంబ్లీ ఆగస్టు 2న అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని చెప్పాలి, కానీ చెప్పకుండా దాచిపెట్టడానికి కారణం ఏంటి? మర్నాడే అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వీడియో కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీల ద్వారా కూడా అందులోకి ప్రమాదం జరిగిందని తెలుసుకొని ఒక రిపోర్టర్ అక్కడికి వెళ్ళి కూడా కూలీల ద్వారా కూడా తెలుసుకున్న తర్వాతనే ఆ వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ అప్పటి వరకు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినప్పటికీ కూడా, కోట్లలో నష్టం జరిగినప్పటికీ కూడా ఆ మంత్రులు కానీ ఆ ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. విషయం ఎందుకు వెలుగులోకి రాలేదని కూడా అదే అంశం కూడా లేవనెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు గోప్యంగా కూడా ఉంచడానికి కారణం ఏంటని ఒక రీజన్ మాత్రం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కూడా పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు. దీంట్లో ప్రమాదం జరిగింది, ఖచ్చితంగా కాంట్రాక్టు నిర్లక్ష్యం అని తెలుస్తున్నప్పటికీ కూడా వారు దాటవేసే ధోరణిలో అయితే మనకు ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న అక్కడికి వచ్చి చూసినటువంటి మంత్రులు కూడా సరిగ్గా రిపోర్ట్ వచ్చిన తర్వాత విచారణ చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రమాదానికి కారణం అనేది కూడా ఎందుకు ఇలా జరిగింది అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ మనం అక్కడ చాలా క్లియర్ గా చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది. అది మొత్తం కూడా ప్రాణాలతో చెలగాట మాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పేక మేడల కూలిపోయి అంత పెద్ద ఎత్తున కూడా కూలిపోయినటువంటి పరిస్థితిలో కూడా కూలీలు అదృష్టవశాత్తు పనిచేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటే వందలాది మంది కూడా అందులోనే జల సమాధి అయిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా, ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి కాకముందే ఒక రిటైనింగ్ వాల్ కట్టే సమయంలోనే ఈ విధంగా కూలిపోయిందంటే మొత్తం పూర్తి అయిన తర్వాత కూడా కూలిపోతే ఇంకా ఎలాంటి ఆస్తి నష్టం అనుభవించింది. ఎందుకంటే ఒక నిర్మాణ దశలో కూడా కూలిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదని కూడా విమర్శలు వస్తున్నాయి. ఒక నిర్మాణ దశలో ఉండగా ఏ విధంగా కూలిపోతాయి? పూర్తిగా నాసి రకం పనులు చేపడుతున్నారు. మొదటగా దీని అంచనా వ్యయం కూడా 1600 కోట్లతో ప్రారంభించారు. ఆ తర్వాత 2215 కోట్లకు కూడా పెంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పనులు పూర్తయ్యే వరకు కూడా 3000 కోట్లు అవుతాయా, 3000 కోట్లకు పైగా అవుతాయా? ఇది కేవలం అంచనా వ్యయాన్ని పెంచుకోవడానికి కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారని కూడా మండలి చైర్మన్ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అసలు ఈ ప్రాజెక్టు కట్టాల్సినటువంటి పనే లేదు. ఆల్రెడీ జంట నగరాలకు ఏఎంఆర్పి ద్వారా కూడా 3 పైప్ లైన్ల ద్వారా కూడా నీరు అందుతున్నటువంటి సమయంలో కూడా రాత్రి డిసైడింగ్ చేసినటువంటి ఇది ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అప్పటికప్పుడు ఒక కాంట్రాక్ట్ సంస్థకు కట్టబెట్టడానికి నిర్దేశించింది. కాంట్రాక్ట్ కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు కట్టారని విమర్శలు రావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే మొత్తం చాలా క్లియర్ గా వారు వచ్చి కూడా మంత్రులు పరిశీలించి వెళ్ళడం జరిగింది. డిప్యూటీ సీఎం ఆల్రెడీ ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ కూడా వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిజంగా చర్యలు ఉంటాయా ఉండవా అనేది కూడా ఒక తెలుసుకుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదం మాత్రం పెద్ద స్థాయిలో జరిగిందని చెప్పొచ్చు. అధికారులు అదేవిధంగా మంత్రులు చాలా చిన్న ప్రమాదం అని చెప్తున్నప్పటికీ కూడా ప్రమాదం పెద్ద స్థాయిలో జరిగింది. అక్కడ కూలీలు ఉండే వందలాది మంది కూడా చనిపోయి ఉండేవారు. ఏదేమైనప్పటికీ కూడా దీనిపై విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దీనిపై చర్యలు ఉంటాయని కూడా మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సచిన్. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సుంకిశాల ఘటనకు మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే కారణమా?
అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రాజెక్టు పనులు జాప్యమే ప్రమాదానికి కారణమంటున్నారు అధికారులు. 2016లో సుంకిశాల ప్రాజెక్టు పనులు దక్కించుకుంది మెగా ఇంజనీరింగ్. దాదాపు 8 ఏళ్లు గడిచిన 70% పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు నిర్లక్ష్యం వహించిన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ఇంతకీ మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకు వచ్చి చెప్పాం. గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది, ఈ విషయం బయటికి చెప్పాలా. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు. హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం పర్యవేక్షణ లేదు, రిపోర్టు లేదు, చూసింది లేదు. పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా, కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు? అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వీఆర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్కి అని చెప్పారు. నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు. మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిండ్రు, ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టినరు, ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి. నిజంగానే ముఖ్యమంత్రికి నిన్న తెలియకపోతే అది కూడా చెప్తా ఉన్నాను. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈ రోజు వరకు అనుకుంటే, నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే, మరి ఈయనకు పరిపాలన విమానం ఎక్కి వెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను.